దేవుడి యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 55 నుంచి 59 వచనాలు చదువుకొని ఈ ఆదివారం ఆరాధన వాక్య ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునయ్యుందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయేను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దేవా, నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రములను వెలిగించుము తండ్రి. గ్రహించే హృదయాలు మాకు దయచేయండి ప్రవ్వా. వినే చెవులను మాకు దయచేయండి ప్రవ్వా. మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి ప్రవ్వా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రవ్వా. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. మనము ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం? యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది ఉంచుతున్నాం. యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన పాపముల కోసం తన రక్తాన్ని చిందించాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసును అంగీకరించినటువంటి మనకి ఆయన నిత్య జీవం ఉన్నదని చెప్పాడు. అవునా కాదా? అయితే యేసును అంగీకరించినటువంటి మనం క్రైస్తవులం అని పిలువబడుతున్నాం. క్రైస్తవుల్లోనే రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, విభిన్నమైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. వారు చదువుతున్నది మన బైబిలే, మనం చదువుతున్నది ఆ బైబిలే. కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందో లేక అర్థం చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఎవరికి వారి సిద్ధాంతమే. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పటికీ చాలా వరకు అందరూ ఏకీభవిస్తారు. యేసు ప్రభు మన కొరకు వచ్చినటువంటి రక్షకుడు, మన పాపముల నిమిత్తం తన రక్తాన్ని చిందించాడు, కల్వరి శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. అవునా? మనకి యేసుక్రీస్తు గురించి ఇంకా స్పష్టమైన అవగాహన కావాలి.
ఏం కావాలి? ఇంకా అవగాహన కావాలి. ప్రభు చిత్తమైతే మనం ఒక్కొక్క విషయాన్ని, యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుందాం. ఎందుకంటే అనేక మంది బయలుదేరున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పి కొత్త వారిని రక్షించడానికి బదులు ఉన్నవారిని చెడగొట్టడానికి, వారు నమ్మిన వాటిలోనికి తీసుకుని పోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా మనం ఇది ఆలోచించాలి. యేసుక్రీస్తుని మనము దేవుని కుమారుడుగాను దేవునిగాను భావిస్తాం. అవునా కాదా? మాట్లాడరేమి? అవునా కాదా? గట్టిగా. యేసుక్రీస్తు దేవుడా కాదా? నోరు తెరిచి చెప్పండి, దేవుడా కాదా? హల్లెలూయా. చాలా వరకు మీరు బోధలు విన్నట్లయితే భయంకరమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు ఉన్నారు. అందుకోసమే యేసును గూర్చినటువంటి సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. కొంతమంది అంటారు యేసు ప్రభు ఆయన మిఖాయేలు దేవదూత అంటారు. తెలుసా మీకు? మిఖాయేలు దేవదూత భూమి మీదకు వచ్చాడు అని చెప్పేవారు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము కొద్దిమందిగా ఉండొచ్చు, భవిష్యత్తులో దీన్ని దేవుడు విస్తరిస్తాడు. మీరు ఈ విషయాల్లో సంపూర్ణ అవగాహన, వాక్యం యొక్క భావాన్ని గ్రహించిన వారై ఉండాలి. అనేక మందికి ఈ విషయంలో స్పష్టత కలిగించే వారిగా ఉండాలి. మిఖాయేలు దేవదూత అంట. బైబిల్లో ఎక్కడైనా చెప్పబడుందా ఆయన మిఖాయేలు దేవదూత అని? చెప్పబడుందా? మిఖాయేలు దేవదూత అంటే భూమి మీదకి వచ్చిందంట. ఇంకొకరు అంటారు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటాడు ఒకడు. ఏమంటారు? ఆయన ప్రవక్త. మీరే పొరపాటి ఆయనను దేవుడుగా భావిస్తున్నారంటాడు ఒకడు. రకరకాలైనటువంటి బోధలు, ఆలోచనలు, అభిప్రాయాలు, విభిన్నమైనటువంటి వాదనలు ఇష్టానుసారముగా కలవరపరిచేవారు ఉన్నారు. అసలు యేసుక్రీస్తుని నిజంగా చెప్పాలంటే ఎవడైనా సరే తన బుర్రను, జ్ఞానాన్ని ఉపయోగించి యేసుక్రీస్తుని కనుగొనగలడా? దేవుడు అర్థమైపోతాడా మనిషికి? సరే, కానీ ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని మనం ఆయనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, దానిలో తప్పేం కాదు. మన పరిమితమైన జ్ఞానానికి, మన వెర్రితనానికి అన్నీ అర్థమైపోతాయా? అన్నీ అర్థమైపోతాయా? ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అందరూ చదువుకున్న వారే కదా. పోనీ బైబిల్ కాదు, వారు చదువుకున్నటువంటి పుస్తకం 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. 100కి 100 వచ్చేస్తాయా? వాడికి వస్తాయా? ఎవరికి రావు. ఎవడో ఒకడు ఉంటాడు 100కి 100 వచ్చినాడు, ఆడికి మళ్ళా పెడితే 100కి 100 మళ్ళీ వస్తాయా? రావు. ఈ లోక జ్ఞానంలోనే నువ్వు సరిగ్గా చదివితే 100కి 100 రావడం అనేది ఎంతో కష్టమైన విషయం. అలాంటిది దైవవాక్యాన్ని పట్టుకొని సంపూర్ణంగా నాకు అర్థమైపోయిందని వాదించేవాడిని మనం ఏమనాలి? బహుశా కొంతమంది దేవుని యొక్క దాసులకు ఆయన బయలుపరచవచ్చు. వారికి 100 కాదు, 100కి 120 రావచ్చేమో, దేవుడికి స్తోత్రం. కానీ చాలా కొద్ది మంది ఉంటారు. 100కి 35 వచ్చినవారు కూడా నాకు అంతా తెలిసిపోయిందండి, ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు ఎప్పుడు కూడా తన గురించి తాను బైబిల్లో దేవుడు అని చెప్పుకోలేదు.
మీరెందుకు ఆయన దేవుడిగా ఆరాధిస్తారు అని మీ దగ్గరికి వచ్చి ఎవడైనా సరే మిమ్మల్ని వచ్చి కలవరపరిచే అవకాశం ఉంది. కొత్తగా ఒకరిని నశించిపోతున్నటువంటి వ్యక్తులను రక్షించాలంటే ఎంత ప్రార్థన అవసరం, ఎంతగా సువార్త ప్రకటించాలి, ఎంతగా దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని కనపరచాలి, వారి యొక్క బంధకాల నుంచి వారిని విడిపించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి. ఒక దేవుని సేవకుడు రాత్రంతా ప్రార్థన చేసి ప్రభువా వారిని రక్షించు, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించు, నీ శక్తిని కనపరచు, నీవు దేవుడు అని వారికి చూపించు అని ఒక దేవుని దాసుడు, ఒక దేవుని దాసురాలు ప్రార్థిస్తే ఒక విశ్వాసిగా ఒకడు మారుతాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు శనివారం పూజించవచ్చు కదా అంటాడు ఒకడు. ఒకడొచ్చి నీకు తెలుసా యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఏరో పుస్తకాలు తెస్తాడు, బైబిల్లో వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తాడు. ఇంకొకడు వస్తాడు, బైబిల్ ఆధారమే ఉండదు, వాడి బుర్రలో తోచినవన్నీ చెప్తాడు. దేవుని సంగమా, మనం ఆలోచించవలసిన విషయం, యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణ అవగాహన మనకి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా చదవండి. మనం అంత్యకాలంలో ఉన్నాము. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలు బోధించేవారు మనలో నుంచే బయలుదేరుతారు. వారు కూడా బైబిల్ పట్టుకునే వస్తారు. అవసరమైతే వారి గ్రంథంతో పాటు బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడ ఇలా ఉంది, నీకు అర్థం కాలేదా అని మనల్ని అడుగుతాడు. నిన్న నేడు నిరంతరం మారనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమవుతుంటే వారితో స్వయంగా తానే మాట్లాడి అనేక మంది రక్షించినటువంటి దేవుడు మన ప్రభు. దేవుడికి స్తోత్రం. మరణము నుంచి తిరిగి లేపినటువంటి దేవుడు మన దేవుడు. ఆ ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి. నిజానికి యేసు ప్రభు ఎప్పుడైనా బైబిల్లో తన్ను తాను దేవుడుగా చెప్పుకున్నాడా? దైవత్వ లక్షణాలు ఏమిటి అనేవి మనం ఒక్కొక్కటిగా పరిశీలనలోనికి తీసుకొని చూద్దాం. ప్రభు చిత్తమైతే కొన్ని వారాల దాని గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా యేసు ప్రభు తన దైవత్వాన్ని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, తను తాను దేవుడిగా చెప్పుకోలేదని వాదిస్తారు కొంతమంది. వారికి అనుకూలమైనటువంటి వచనాలే చూపిస్తూ యేసుక్రీస్తు దేవుడు కాదు అంటాడు ఒకడు, యేసుక్రీస్తు మికాయేలు దేవదూత అంటాడు ఇంకొకడు, యేసును ఆరాధించకూడదు అంటాడు ఒకడు. గుర్తుపెట్టుకోండి, మనతో మాట్లాడుతున్న దేవుడు సజీవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన చెప్పుకోలేదా తన గురించి తాను? చెప్పుకున్నాడా లేదా? డైరెక్ట్గా లేదు కదా. డైరెక్ట్గా లేకపోతే నీకు కనిపించదా ఏంటి? అర్థం కాదా? నీ జ్ఞానం లేనప్పుడు ఎందుకు దాని గురించి ప్రస్తావిస్తావు? యేసు ప్రభు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే 8వ అధ్యాయం 55 నుంచి 59 మనం చూస్తుంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడని యేసు ప్రభు ప్రకటిస్తూ వస్తుంటే ఆనాటి యూదులు ప్రశ్నిస్తున్నారు, నువ్వు దయ్యం పట్టినోడివే, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు కన్నా మన తండ్రి అయిన అబ్రహాం కంటే నువ్వు గొప్పవాడువా అని యేసు ప్రభువును ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన మాటల ద్వారానే మనం చూద్దాం. చూడండి, ఆయన స్వయంగా ఏం చెప్పిన మాటలో చదవండి. ఆయన ఏం చెప్పాడు? కాదు, తర్వాత వచనాలు చదవండి. అబ్రహాము ప్రవక్తులను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట
నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణమును రుచి చూడరని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తులను చనిపోయిరి, నిన్ను నీవు ఎవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీవలే నేనును అబద్ధికుడునై యుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయినా అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి ఏమంటున్నాడు. మీ తండ్రి అయినా అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవత్వ లక్షణాలలో మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. దేవుడు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? దేవుడు అంటే ఏంటి? ఉన్నవాడు, అంతేనా? ఎప్పటి నుంచి ఉండాలి దేవుడు? మనం పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తి వచ్చి అరే నేనే దేవుండ్రా మొక్కండ్రా బాయ్ అంటే గుడ్డిగా వెళ్ళి మొక్కేస్తాం, అవునా? మొక్కుతారా మొక్కరా? మనం కాదులేండి. సాధారణంగా మనుషులు చేసేవి కొంచెం మహిమ కనిపిస్తే, ఏదో ఒక అద్భుత క్రియ చేస్తే వెంటనే ఏం చేస్తారు? వాడి కాళ్ళ మీద దొర్లి వాడికి అన్నీ ఇచ్చి వాడే దేవుడని చెప్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు తను తాను దేవుడుగా చెప్పుకోలేదని ఎత్తెత్తి చెప్తారే. ఈ వచనం కనిపించలేదా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది విమర్శకులు చెప్తారు మా మతం చాలా గొప్పది, మీ మతం ఏంటి 2000 సంవత్సరాలే అయ్యింది అని మాట్లాడతారు. అబ్రహాం ఎప్పుడోడు? అబ్రహాం గారు ఎప్పుడు అతను? 2000 సంవత్సరాల క్రితమా? దేవుడు చెప్తున్నాడు నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు తన ఉనికిని ఎలా కలిగి ఉంటాడు? ఆది నుంచి కలిగి ఉంటాడు. ఒకవేళ యేసు ప్రభు ప్రవక్తే అయితే, చెప్పండి, యేసు ప్రభు ఒక ప్రవక్తే అయితే, యేసు ప్రభు ఒక ప్రవక్తే అని మీ భావనలో అయితే, ఆయన నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పడానికి కారణం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ప్రవక్త ఆకాశం నుంచి వస్తాడా? అబ్రహాం కంటే ముందుండి ఇప్పుడు మరలా పుట్టి వీళ్ళ దగ్గరికి వచ్చాడా?
ప్రవక్త అప్పటికప్పటికి భూమి మీదకి వచ్చి నేను దేవుని ప్రవక్తనని ప్రకటించి చచ్చిపోయి నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను అని ఎవరైనా చెప్తే ఆయన దేవునిగా ఎవరైనా ఆరాధిస్తారా? మన దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడితే మనం చెప్పవలసిన ప్రశ్నకి ఒకటి వారు జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు తన ఉనికిని గురించి ప్రస్తావన చేశాడు స్వయంగా తానే. నేను ఇప్పుడు వచ్చాను అనుకున్నారా? నేను ఆది నుంచి ఉన్నవాడను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడనంటే అర్థం ఏమిటి? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానంటే అర్థం ఏమిటి? ఉన్నాడు అంటే అర్థం ఏమిటి చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నవాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. యూదులతో మాట్లాడుతూ నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానంటే ఏంటి, నీకు ఇంక 50 సంవత్సరాలకు కూడా రాలేదే నువ్వు అబ్రహామును చూచావంటే? పిచ్చివారలారా, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూడాలని ఎంతో ఎదురు చూచాడు. అది చూచి చాలా ఆనందించాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ దినం చూశాడు? ఎక్కడి నుంచి చూశాడు చెప్పండి. అబ్రహాము ఎప్పుడు వాడు? యేసు ప్రభు ఎప్పుడు వారు? అబ్రహాము అంట క్రీస్తు దినము చూడాలనుకున్నారంట, చూచాడు, ఆనందించాడని దేవుని యొక్క వాక్యం రాయబడింది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి? అబ్రహామునకు యేసుక్రీస్తు తెలుసు. అంతేనా కాదా? తెలుసా లేదా? నేను పలానా వ్యక్తి దినము చూడాలి అని అనుకున్నాడంటే యేసు ప్రభు భూమి మీదకు వస్తాడు, ఆయనను చూడాలి అని ఆయన ఎదురు చూచాడు. ఎవరు? అబ్రహాము గారు చూచారు, ఎదురు చూచారు. యేసు ప్రభు భూమి మీదకి రావడం ఆయన చూచి పరదైసు నుంచి మిగుల ఆనందించాడు అని రాయబడి ఉంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి? అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు అని తనకు తాను స్వయంగా చెప్పుకున్నది ఎవరు? పాస్టర్లా? బోధకులా? ప్రవక్తలా? ఒక ప్రవక్త అబ్రహాం కంటే ముందుగా ఉండి మరలా వస్తాడా? వస్తాడా? అవకాశం ఉందా? యేసు ప్రభు ఆది నుంచి ఉన్నవాడు. దైవత్వం యొక్క ఒక లక్షణం ఏమిటంటే ఆయన ముందు నుంచి ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడై ఉండాలి. ఆయన మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడని స్వయంగా తానే చెప్పుకుంటే దాని అర్థం ఏమై ఉంటుంది? ఆయన తన్ను తాను నేను ఎప్పటి నుంచో ఉన్నవాడని చెప్పుకుంటున్నాడు అంటే తన ఉనికిని గురించి, తన నిత్యత్వమును గురించి భూమి మీద ఆయన బ్రతికి ఉన్న దినములలో ప్రస్తావించాడా లేదా? ప్రస్తావన చేశాడా లేదా? చేశాడా? దాన్ని బట్టి ఆయన ఉనికి ఎప్పటి నుంచో ఉన్నవాడని తను తాను చెప్పుకున్నాడా లేదా? ఇది దైవత్వ లక్షణము కాదా? దైవత్వ లక్షణము కాదా? దేవుని లక్షణము కాదా? అబ్రహాము గారు మనం చూద్దాం, చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 1 నుంచి 6 వచనాలు ఒకసారి చూద్దాం. చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు
దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ శక్యమైతే నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో యెహోవా వాక్యము ఏమని రాస్తుంది? దర్శనమందు యెహోవా వాక్యము యెహోవా వాక్యం ఏమైంది? దర్శనమందు యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో దేవుని వాక్యం అనే పేరు ఎవరికున్నది? యేసుక్రీస్తుకు ఉన్నది. దేవుడు అబ్రహాము దగ్గరికి దర్శనమందు వచ్చాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముకు దర్శనమందు కనిపించి, అబ్రహామా భయపడకము, నీకు బహుమానం అత్యధికమగునని చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటే, అబ్రహాం గారు, ఏంది ప్రభువా, నువ్వెన్నిస్తే నాకేంటి, నీవిస్తానన్నటువంటి ఆ వాగ్దానం ఏమీ నెరవేరలేదే, నువ్వెన్నిచ్చినా నాకు ఏమున్నా, ఇదిగో నా పనివారిలో ఉన్నటువంటి దమస్కు ఎలియాజరున్నాడే, అతనే కదా వారసుడగుతాడు అన్నాడు. అనిన తరువాత మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే తర్వాత వచనం ఏమున్నది? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏమిటి? మొదటిది దర్శనమందు కనిపిస్తూ ఉంది. బైబిల్లో దర్శనం అంటే దర్శనమే, అంతేనా? దర్శనమేనా? కొర్నేలికి దర్శనమందు దేవుని దూత కనిపించబడింది కదా, రాయబడిందా లేదా? దర్శనమందు తేటగా కొర్నేలి అని పిలవగా అని ఉంటుంది. అననీయ అనే దేవుని సేవకుడు ప్రార్థన చేసుకుంటుంటే దమస్కు మార్గమున యేసు ప్రభు పౌలు గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు కళ్ళన్న కోడిని మబ్బులు కమ్మినప్పుడు దమస్కులో ఒక పట్టణానికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు అననీయ అనే వ్యక్తి దేవుని శిష్యుడు ప్రార్థన చేస్తునేటప్పుడు ప్రభు అతన్ని పిలిచి, అననీయ
సౌలు అనే వ్యక్తి దమస్కు పట్టణములో తిన్ననదనబడినటువంటి వీధిలో ఒకరి ఇంటిలో ఉన్నాడు అని చెప్పి మాట్లాడడం మనం చూస్తాం. ప్రభువా, ఇతడు అనేక మందికి నీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఇబ్బంది పెట్టాడు, నీకు తెలియదా అంటే, నువ్వు వెళ్ళు, తను దృష్టి పొందినట్లుగా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా అతడు చూస్తున్నాడు దర్శనమందు, నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పి పంపించాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడికి స్తోత్రం చెల్లించండి. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అననీయ అనే దేవుని యొక్క శిష్యుడు, దేవుని యొక్క సేవకుడు దర్శనమందు దేవునితో మాట్లాడుతుండేటప్పుడు దేవుడు చెప్పడం, అననీయ సమాధానం చెప్పడం. అననీయ సమాధానానికి దేవుడు చెప్పడం జరిగిందా లేదా? అంటే దేవుడు ఒక వ్యక్తితో అనుకునేటప్పుడు ఉత్తర ప్రత్యుత్తరములుగా మాట్లాడే అవకాశం ఉన్నదా లేదా? ఉందా లేదా? అంటే దర్శనమందు మనము చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆయన చెప్పిన మాటకు ఒకవేళ మనకు సందేహం కలిగినప్పుడు, ప్రభువా అని ఏంటని దీని గురించి వివరణ అడిగినప్పుడు, లేదైనా మనకు సందేహం కలిగి ఆయనను ప్రశ్న అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. ఒక వ్యక్తితో మాట్లాడుకుంటున్నట్లుగా దేవుడు తన భక్తులతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అదే విషయాన్ని మనము అబ్రహాము గారి దగ్గరికి తీసుకుని వచ్చి చూసినట్లయితే, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దర్శనమందు. అబ్రహామా, భయపడకము, నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. అప్పుడు అబ్రహాము, ఏమిస్తే ఏంటి ప్రభువా, నేను పిల్లలు లేకుండా చనిపోతున్నాను, నా ఆస్తంతా ఈ ఎలియాజరే తీసుకుంటాడయ్యా అన్నాడు. అవునా? తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఎవరు? ఇతడు నీకు వారసుడు కాడు అంటున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము గారితోనే మాట్లాడుతున్నాడు. మనం అది దర్శనం అనుకోవాలా? దర్శనము కొనసాగింపు అనుకోవాలా? లేదా దర్శనములో దేవుడు కొంత మాట్లాడిన తర్వాత అబ్రహాము గారి యొక్క నిరాశను వ్యక్తపరిచిన తర్వాత దేవుడే, యేసుక్రీస్తే స్వయంగా అబ్రహాము దగ్గరికి వచ్చాడని అనుకోవాలా? యేసుక్రీస్తే స్వయంగా నా భక్తుడు చాలా నిరాశలో ఉన్నట్టున్నాడు, ఈయనకి ఇలా కాదు, నేనే స్వయంగా వివరిస్తానని చెప్పి దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు ఎవరితడు? ఇతడు ఈ ఎలియాజరు నీకు వారసుడు కాడు అన్నాడు. అవునా కాదా? మీరు భాషా పండితులే కదా, తెలుగు భాష మీకు వచ్చా రాదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఆమె నీకు వారసురాలు కాదు, లేదా ఆమె నీకు వారసురాలు కాదు అని నేను చెప్పాను అనుకోండి, నేను ఎక్కడున్నట్టు? అరే, నిన్ను పక్కకొచ్చి ఈమె నీ వారసురాలు కాదు అన్నాను అనుకోండి, జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తునేటప్పుడు అర్పించబోయి కత్తి ఎత్తే సమయంలో, అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకన్నాడు. ఎక్కడున్నాడు అప్పుడు దేవుని దూత లేదా ప్రభువు? ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉండి ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకొని ఉంది. బైబిల్లోనే ఉంది. ఉందా లేదా? అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రభువు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. సపోజ్ ఆ ప్రభువు ఆకాశంలో ఉండకుండా చెయ్యెత్తి ఇస్సాకును బలిగా అర్పిస్తున్న సమయంలోనే ఆ బలిపీఠం పక్కనే ఉండి ఒకవేళ మాట్లాడాలనుకోండి, ఎలా మాట్లాడతాడు? అబ్రహామా, ఈ చిన్నవాని మీద నీ చెయ్యి వెయ్యకయ్యా అంటాడు. అవునా కదా? డైలాగ్ మారుతుంది.
అర్థమైందో లేదో దేవుడికి స్తోత్రం. దూరంగా ఉంటే ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకు అంటాడు. పక్కనే ఉన్నాడు అనుకో, అబ్రహమా ఈ చిన్నవాని, లేకపోతే అక్కడ చూపించి ఆ చిన్నవాడు అంటాడా, ఈ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకు అంటాడు. అవునా కాదా? ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తుని గురించి చూడండి. యేసుక్రీస్తు ఏమని చెప్తూ ఉన్నారు? ఏమని చెప్తున్నారు? ఏమంటున్నాడు? ఇతడు నీకు వారసుడు కాదు అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడికి వచ్చాడు? ఈయనకి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థం కావట్లేదేమో అనుకున్నాడేమో బహుశా. దగ్గరికి వచ్చి రాత్రిపూట దర్శనం వస్తున్నప్పుడు, అబ్రహమా ఈ పడుకున్నాడే, ఈయన పక్కన ఉన్నాడే, ఈ ఎలియాజరు నీకు వారసుడు కాదన్నాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు స్వయంగా తానే తన పక్కకు రాలేదు అనుకుందాం కాసేపటికి. దర్శనమందే అబ్రహాము అడిగినటువంటి ముందు ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమని మాట్లాడి ఉండాలి? అబ్రహాము గారు మాట్లాడుతున్నారు, అబ్రహామా భయపడకు, నీకు అత్యధికమవుతుంది బహుమానం. అంటే ఏటి ప్రభువా, నువ్వేమిస్తే నాకేటి, ఇవన్నీ కూడా నీ ఎలియాజరు గారు తీసుకుంటారు కదంటే, ఆ ఎలియాజరు కాదయ్యా నీకు, ఆ ఎలియాజరు కాదు నీకు వారసుడు అంటాడు. అవునా? అంతేనా? అంతేగాని ఆ దర్శనంలో ఉండి ఈ ఎలియాజరు కాదంటాడా? అతడు నీకు వారసుడు కాదంటాడా? ఇతడు నీకు వారసుడు కాదంటాడా? అర్థమైందా? అర్థమైన దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తు అబ్రహామునకు దర్శనములో దేవుని వాక్యముగా వచ్చి కనిపించిన తరువాత, అబ్రహాము గారు ఇచ్చినటువంటి జవాబు తర్వాత, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఈసారి దర్శనముందు కాదు, యేసుక్రీస్తు దేవుని వాక్యమైనటువంటి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయనే స్వయముగా అబ్రహాము దగ్గరికి వచ్చి, ఓ అబ్రహమా, ఈ ఎలియాజరు ఇతడు నీకు వారసుడు కాదు అన్నాడు. అంటే ఆయన స్వయముగా తానే అబ్రహాము దగ్గరకు వచ్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత వచనాలు మనం చూసినట్లయితే, వెలుపలకు చదవండి, అతన్ని వెలుపలకు తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగు అగునని చెప్పెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఒకవేళ అది దర్శనమే అయితే వెలుపలికి తీసుకుని వెళ్ళడం జరుగుతుందా? దర్శనంలో మనల్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఏదైనా కొండ మీదకి పట్టుకొని వెళ్ళి, లేదా ఏదైనా ఊరి దగ్గరికి పట్టుకొని వెళ్ళి, లేదా ఏ దర్శనంలో ఎక్కడో ఉంటున్నట్టుగా చూపిస్తాడేమో కానీ నువ్వు రా అని పట్టుకొని వెళ్తాడా? దర్శనాలు వచ్చే రాలేదు మీకు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అనేక సార్లు ఈ అమ్మాయికి మొన్న వచ్చింది ఆదివారం, ఎక్కడో ఫుల్ ఫీట్ పక్కన నిలబడినట్టు. ఇప్పుడు రా కుమార్తె, నిన్ను అక్కడ పట్టుకొని వెళ్తాను మందిరం దగ్గరికి అన్నాడా? పట్టుకొని వెళ్ళాడా? ఆరాధన అయిపోయిన తర్వాత నేను పట్టుకు వెళ్తానన్నాడా? దాని అర్థం ఒకటే, ఆయన స్వయంగా అక్కడికి అబ్రహాము దగ్గరికి వచ్చారు, వచ్చి ఆయనను పట్టుకొని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. అంటే అబ్రహాము గారు యేసుక్రీస్తు ప్రభువును చూచారా లేదా? చూచారా లేదా? బైబిల్లో ఉందా, లేకపోతే ఇది ఏదైనా వేరే గ్రంథంలో ఉందా? బైబిల్లోని వచ్చిన కదా కోట్ చేస్తారు. బైబిల్లో వచ్చిన కాదా? ఆ రోజు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈరోజు మాట్లాడుతున్నాడు యూదులతో. నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ఆ దినాన్ని చూచాడు, ఆనందించాడు.
అబ్రహాము కంటే ముందున్నవాడిని నేనే అని చెప్పింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అనాది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు. తన్ను తాను స్వయంగా తాను దేవుడని, నిత్యత్వం అంతా ఉనికి కలిగినటువంటి వ్యక్తినని, ఎప్పటి నుంచో ఉన్నవాడిని నేను అని బయలుపరుచుకున్నాడా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఒక ప్రవక్త ఆది నుంచి ఉంటాడా? ఆది నుంచి ఉంటాడా? ఒక ప్రవక్త ఆది నుంచి ఉండి ఇప్పుడు వచ్చి నేను దేవుని ప్రవక్తను, దేవుడు చెప్పిన దానికి నేను విధేయుడినని చెప్పి మాట్లాడే వ్యక్తి ప్రవక్తే అవుతాడు తప్ప ఇంకేమవుతాడు? ఆది నుంచి ఉన్నవాడు వచ్చి నేను ఎప్పటి నుంచో ఉన్నవాడినయ్యా, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము నన్ను చూడాలని, నేను భూమి మీదకి వచ్చే దినం చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూచాడు. మీకు తెలుసా ఆ విషయం? అంటే అరే నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూచావా అంటే నీ తండ్రి అయిన అబ్రహాము పుట్టకమునిపై నేను ఉన్నానని చెప్పాడు. అంటే ఏంటి? ఆది నుంచి ఉన్నవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్పారు? అపొస్తలుడైన పౌలు గారు రాశారా? పేతురు గారు రాశారా? మత్తయి సువార్త, లూకా గారు రాశారా? లేకపోతే దాని మీద ఎవరైనా కామెంటరీ చేసి రాశారా? యేసుప్రభు స్వయంగా తన నోటిలోనే చెప్పాడా లేదా? అది దైవత్వ లక్షణము కాదా? కాదా? ఆయన దేవుడని నిరూపించుకోవడానికి సరిపోదా? చూడండి దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను అనే భక్తుడికి ప్రకటన గ్రంథాన్ని దేవుడు బయలుపరుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మళ్ళీ అంటారేమో యోహాన్ రాశాడని. ఏంటిది? యోహాన్ గారు ఏదో ఊహించుకొని రాశారు కావాలంటారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడంటే ఏంటమ్మా? 3 టెన్సులు: పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. గతంలో ఉన్నవాడును నేనే, వర్తమాన కాలం అంటే ఎప్పుడు ఉన్నవాడును నేనే, నువ్వు చచ్చిపోతావేమో కానీ భవిష్యత్తులో ఉన్నవాడు నేనే అని ఎవరు చెప్పారు? సర్వాధికారియగు దేవుడు చెప్పాడు అని అన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ మొదలు పెడతారు. ఏమంటారు? దేవుడు చెప్పాడు, సర్వాధికారి అని దేవుడు చెప్పాడు కానీ యేసు చెప్పాడని అక్కడ ఉందా? మళ్ళీ ఇదొకటి ఫిట్టింగ్ మాస్టర్స్. హల్లెలూయా. యేసు చెప్పాడని ఉందా? సర్వాధికారి అని దేవుడు చెప్పాడంటే యెహోవా చెప్పాడు, లేకపోతే భగవంతుడు చెప్పాడు, ఇంకొకరు చెప్పారు, యేసు చెప్పాడని ఉన్నదా? పిచ్చివాగుడు. అదేనా? అదే ప్రకటన గ్రంథంలో అదే అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇది ఎవరు చెప్తున్నారు? హలో, ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఏమన్నాడు? నేను మొదటివాడను కడపటివాడను. సరే, 8వ వచనం ఒకవేళ దేవుడు చెప్పాడని మీరు అనుకుంటే, ఇప్పుడు మృతుడునైతిని గాని మరణించాను గాని ఏముంది? మరణము
మరణించి తిని మృతుడనైతిని గాని మృతుడునైతిని గాని ఇదిగో ఇదిగో యుగయుగములు యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అది ఈ డైలాగ్ ఎవరిది? దేవుడు చచ్చిపోయాడా? చనిపోయాడా? ఒక్కరే ఒకరు ఉన్నారు. మృతుడైపోయాడు, సజీవుడైన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అల్ఫయు ఒమేగయు ఇప్పుడు ఎవరు? క్రీస్తే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆయన దేవుడు కాదా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాదా? చెప్పండి, ఆయన దేవుడు కాదా? యుగయుగములు జీవించుచున్నానని చెప్పిన వాడు ఎవరు? ఇంకా పిచ్చివాగుడు వాగితే మనమందరం చనిపోయిన తర్వాత యుగయుగములు జీవిస్తాము అని లాజికల్ తీయచ్చు. మృతుడై సజీవుడైన వాడు, భూమి మీద లేచినవాడు ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడే ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అల్ఫయు ఒమేగయు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అని తానే స్వయంగా చెప్పుకుంటున్నాడు. అంటే తన ఉనికిని గురించి, తన మరణము గురించి, తన పునరుత్థానమును గురించి తన నోటి వెంబడ తానే యేసుక్రీస్తు చెప్పుకున్నాడా లేదా? బైబిల్లో కనిపించలేదా? మరి ఆయన దేవుడై ఉన్నాడని తాను చెప్పుకోలేదని చెప్పుకుంటున్నటువంటి మీరు ఇప్పుడు ఆయన దేవుడని తన్ను తాను నిరూపించుకోవడానికి తన ఉనికిని, కాలములో తాను ఎక్కడ ఉన్నాడో ఆయన మట్టుకు ఆయనే ప్రకటించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు దేవుడు కాడా? దేవుడా కాడా? యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఆయన దైవ కుమారుడై ఉన్నాడు. ఆయన తన ఉనికిని ప్రకటించుకున్నాడు. తానే స్వయంగా ప్రకటించాడు. ప్రకటన గ్రంథములో ప్రవచన వాక్యాలు అనేకమైన ఉన్నాయి. భవిష్యత్ కాలంలో నెరవేర్చబడవలసినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అనేక విషయాల గురించి ఆయన ప్రస్తావించాడు. కానీ తన గురించి తాను మాట్లాడుతున్నటువంటి విషయాల్ని గమనిస్తే, నేనే అల్ఫా ఒమేగా, నేనే మొదటివాడును కడపటివాడును, ఇదిగో నేను మృతి నొందాను, తిరిగి జీవిస్తున్నాను, యుగ యుగములు జీవించువాడును నేనే అని తన గురించి తానే ప్రకటించుకుంటున్నాడా లేదా యేసుక్రీస్తు? ప్రకటిస్తున్నటువంటి వాడు దేవుడు కాదా? సజీవుడైన దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ఉనికిని చెప్పుకుంటున్నాడు, మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. మనము ఒక్క విషయాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఆయన ఉనికి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడంటే అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. ఆది అయి ఉన్నాడు. అల్ఫా అంటే ద బిగినింగ్. బిగినింగ్ నుంచి ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. చాలవా? యేసు ప్రభు, యేసు ప్రభు ఇది ఒక దర్శనములో చెప్పినటువంటి విషయాలు కనుక మేము నమ్మము అంటే సరే. సువార్తలో ఇంకొక విషయాన్ని స్వయంగా తాను భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలే చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు
అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి లోకము పుట్టక మునుపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు స్వయంగా తానే ఈ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ చాలా విషయాలు ఆయన ప్రస్తావించాడు. సర్వ శరీరుల మీద నాకు అధికారం ఇచ్చావు అన్నాడా లేదా? ఒక ప్రవక్తకి సర్వ శరీరుల మీద అధికారం ఎందుకు ఇస్తాడు? ఒక ప్రవక్తకి సర్వ శరీరుల మీద అధికారం ఇస్తాడా? దేవుడు ఇస్తాడు ఎవరికైనా? తన వాక్యాన్ని ప్రకటించడానికి అధికారం ఇచ్చాడంటే ఇర్మియా, యెషయా, యోనా, ఇంకెవరినైనా తీసుకోండి, దావీదు, మోషే గారు ప్రకటిస్తారేమో కానీ దావీదు ఇశ్రాయేలు సర్వ శరీరుల మీద అధికారం నీకేనయ్యా అని ఎప్పుడైనా అన్నాడా? యెషయా ప్రవచించాడు, వస్తాడు, గొర్రె పిల్లవాళ్ళు వస్తాడు, వతకు సిద్ధమైన గొర్రె పిల్లవలే పోతాడు, మన రోగములను భరిస్తాడు, మన వ్యాధులను భరిస్తాడు, మన కొరకు ప్రాణత్యాగం చేస్తాడు అని చెప్పాడు. కానీ యెషయా వీళ్ళందరి మీద నీకు అధికారం అని అన్నాడా? అనలే. మన సబ్జెక్ట్ అది కాదు కానీ చెప్తున్నా. సర్వాధికారి అనే మాటకు సర్వ శరీరుల మీద అధికారము యేసుక్రీస్తుకు దేవుడు తానే ఇచ్చాడని యేసు ప్రభు స్వయంగా తానే మాట్లాడాడు. ఎంతకన్నా మీకేం కావాలి? సరే, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడా లేదా? ఎవరైనా ఒక విషయాన్ని చెప్పండి, దేవుడి యందు నమ్మిక ఉంచితే నిత్య జీవం వస్తుంది అని అనుకుంటారు, అవునా? తండ్రి నీ యందు నమ్మిక ఉంచి వారికి నిత్య జీవం అనుగ్రహిస్తానన్నావు అని యేసుప్రభు అన్నాడా? నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అంటే యేసుక్రీస్తు ఇంకెవరు అనుకోకండి, ఆయన గురించి ఆయనే ప్రస్తావిస్తున్నాడు. నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అంటే నన్ను ఎరిగితే నిత్య జీవం అన్నాడు. అంటే ఇద్దరిని ఎరగాలా లేదా? సరే, అది వదిలేయాలి. మనము దైవత్వ లక్షణాల్లో ఒక లక్షణం గురించి మాట్లాడుకుంటున్నాము, ఉనికి అంటే ఏమిటో మళ్ళా అడగండి. హల్లెలూయా. ఉనికి అంటే ఏమిటమ్మా? కునికి కాదు, ఉనికి. హల్లెలూయా. కునికా? ఉనికి అంటే ఏమిటి? ఉనికి అంటే ఏమిటో తెలుగు డిక్షనరీ కూడా తేవాలేమో. హల్లెలూయా. ఉనికి అంటే ఉండడం. ఇప్పుడు యేసు ప్రభు స్వయంగా తానే ఇంకొక స్టేట్మెంట్ చేస్తున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే ఏమిటి? యేసు ప్రభు తాను చెప్తున్నటువంటి మాట ఏమిటో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. లోకం పుట్టక మునిపే నేను నీ యొద్ద ఉన్నాను కదా అంటున్నాడా లేదా? ఎంతమందికి అర్థమైంది? లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు అభిషేకించవయ్యా. నేను రిక్తినిగా సమస్తాన్ని విడిచిపెట్టి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నీ యొద్దకు వచ్చే గడియ, నేను నా ప్రాణాన్ని పెట్టే గడియ రాబోతుంది, సమీపించింది. ప్రభువా, తండ్రి నీ యొద్ద ఉండేటప్పుడు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? గట్టిగా చెప్పండి, ఈ వీడియోలు వినిపించాలి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు స్వయంగా తాను చెప్పారా లేదా? తండ్రి యొద్ద ఉన్నవాడు అని ఆయన చెప్తున్నాడా లేదా?
ఒక ప్రవక్త భూమి మీద పుట్టిన తర్వాత మన యేసు ప్రభు కాదు, ఒక ప్రవక్త పుట్టాడు అనుకుందాం. సపోజ్ యెషయా ప్రవక్తే పుట్టాడు అనుకుందాం. పుట్టి అంతలావు గ్రంథాన్ని ఆయన ద్వారా ఇప్పించాడు. అవునా? యెషయా గ్రంథంలో ఉన్నాయా? చాలా అధ్యాయులు ఉన్నాయా? ఒక పెద్ద పుస్తకమేనా? అది మినీ బైబిల్ అంటారు. ఇన్ని ప్రవచనాలు ప్రవచించిన తర్వాత ఆ భక్తుడు వ్యక్తిగతంగా ఏమని ప్రార్థన చేసుకుని ఉంటాడు? ప్రభువా, నేను ప్రవక్త పరిచర్య చేశాను తండ్రి, నువ్వు నాకు అనేక విషయాలు చెప్పావు, నీ ప్రజలకు బయలుపరచడానికి ప్రవచించాను, ఇదిగో ఈ గ్రంథాన్ని రాశాను, ఈ గ్రంథాన్ని ప్రజలకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చి, ఆయన యెషయా అనే దేవుని యొక్క ప్రవక్త మరణించినప్పుడు ఏమని చెప్పుంటాడు చెప్పండి? ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఉంటాడు. అంతేనా కాదా? అంతేగాని ప్రభువా, లోకం పుట్టక మునుపు నేను నీ దగ్గర ఉన్నాను కదా, లోకం పుట్టక మునుపు నేను నీ దగ్గర ఉన్నా, ఇప్పుడు నేను వచ్చేస్తున్నా, గ్రంథం అంతా రాసా, నేను నీ దగ్గరికి వస్తున్నా, నన్ను ఆ మహిమతో మహిమపరచని అంటాడా? అంటానికి ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ఎవరు అనగలరు? ఎవరైతే తండ్రి యొద్ద ఆది నుంచి ఉన్నవాడు ఎవరు? ఆయన మాత్రమే అనగలడు. అది కాదా ఆయన దైవత్వపు లక్షణాన్ని, ఆయన ఉనికిని ప్రకటించే మాట? స్వయంగా యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడని చెప్పుకోలేదంటే ఏం కనిపించదా? చెప్పలేదా? ఆయనను ప్రవక్తను నమ్ముచున్నావు కదా, ఆయన దేవుడంటే ఒప్పుకోవు కదా, ఏం కనిపించదా? కనిపిస్తుంది. కానీ అంగీకరించడానికి నీ మనస్సు కఠినమైనది గనుక నీకు అంగీకరించడానికి ఇష్టం ఉండదు. తన ఉనికిని తానే స్వయంగా చెప్పుకున్న ప్రవక్త ఎప్పుడైనా ప్రవక్తలాగే ఉండిపోతాడా? నేను ఆది నుంచి ఉన్నాను, తండ్రి నీ యొద్ద లోకము పుట్టక మునుపు నేను ఉన్నాను అని చెప్పినటువంటి ఆయన కేవలము ప్రవక్తేనా? దైవత్వ లక్షణము కాదా? కనిపించదా? అర్థము చేసుకోలేవా? మనస్సులోనికి జవరదా? విపరీతవాదములకు పోతావా? ఇట్టివారు విశ్వాసము క్రీస్తునందు ఉంచినటువంటి మన దగ్గరకు వస్తుంటారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఈ విషయాన్ని మనం ఎత్తుకున్నాం. యేసుక్రీస్తు యొక్క దైవత్వ లక్షణంలో ఒక లక్షణం ఏమిటి? ఆయన ఉనికి. యేసు ప్రభు స్వయంగా తానే చెప్పాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను, ఆల్ఫా ఒమేగా నేనే. తండ్రి లోకము పుట్ట మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమతో మళ్ళా మహిమపరచు అన్నాడు. అంటే యేసుక్రీస్తు తనను తాను దేవునిగా ప్రకటించుకున్నాడా లేదా? ఆయన దేవుడా కాదా? ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. దైవత్వ లక్షణాల్లో ఒక లక్షణం, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన విశ్వాసమును చెరపకుండా మనల్ని కలవరపరచకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఉనికిని గురించి మనం కూడా ప్రస్తావించి మనల్ని అడిగే వారికి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉందుముగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. ఆది నుంచి ఉన్నవాడువు నీవే ప్రభువా, వాక్యమై ఉన్న దేవుడువు నీవే ప్రభువా. అబ్రహాము పుట్టక మునిపే నీవు ఉన్నావని నీవే స్వయంగా చెప్పావు తండ్రి. నీవు ఆల్ఫా ఒమేగవై ఉన్నావు, సర్వ శరీరుల మీద అధికారమై ఉన్నావు. మృతి నొందితివి, తిరిగి లేచాను అని స్వయంగా నీవే చెప్పావు ప్రభువా. సర్వాధికారివని నీవే చెప్పుకున్నావు ప్రభువా. మీకు వందనాలయ్యా. లోకము పుట్టక మునిపే తండ్రి యొద్ద నీకు ఎట్టి మహిమ గలదో అట్టి మహిమతో నిన్ను మహిమపరచమని నీవు తండ్రి యొద్ద ప్రార్థన చేసిన ప్రార్థన, నీవు దేవుడు కాదని నిన్ను ప్రశ్నించే వారికి చూపించు నాయన. ఈరోజు నీ ఉనికి,
సర్వలోకమును సృష్టించక మునిపే దేవుని యొద్ద ఉన్నదని, నీవు దేవుడివై ఉన్నావని ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ నీ నామమున గ్రహించుదురు గాక. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీ నామమున దీవించి మా హృదయములో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.